హలో అండి. అయితే నిన్న ఎల్బినార్లో ఫుల్ గాలి 8:30, 9 ఆ టైంలో మస్తు గాలి. ఎంత గాలి అంటే ఇల్లులే ఎగిరిపోయేంత గాలి వచ్చింది. అయితే మన ల్యాండ్లో ఒకవేళ అట్లా వచ్చిందేమో, అసలు చెట్లకి ఏమైందో ఏమో అన్నట్టు మస్తు భయమైంది. గాలి అయితే వచ్చిందంట ఒక 10 నిమిషాలు కోటయ్య చెప్తుండు. అయితే ఒక చెట్లో మాత్రం కాయలు రాలిపడ్డాయంట. మరీ వెయిట్ ఎక్కువ ఉన్న ఒకటే చెట్టు ఇట్లా వాలిపోయినట్టు అయిపోయి. అయితే నేనేం చేసిన, ఇంట్లో ఈరోజు ట్యూస్డే కదా, పప్పు చేసి మంచిగా మినపడాలు చేసి పెట్టిన. వచ్చినప్పుడు ఏం చేసిన, ఓన్లీ రైస్ మాత్రం పెట్టుకొని పప్పు వడలు ఇంట్లో పెట్టేసి వచ్చిన. ఇప్పుడు ఎట్లా తినాలి? మార్నింగ్ మామూలుగా తింటాం, లేకపోతే లేదు. అంటే సాటర్డే ట్యూస్డే మధ్యాహ్నం తింటాము. పొద్దున్న నేను పెట్టిన వీడియో అది నిన్నది. కొంతమంది సాటర్డే ట్యూస్డే వీడియోలు ఏదైనా నాన్ వెజ్ వీడియోలు ఉంటే ఈరోజు తినరు కదా అంటారు. తినము, పక్కా తినము. అయితే అవి ముందు రోజు ఎప్పుడో షెడ్యూల్ చేసి పెట్టుంటే వచ్చేస్తాయి అవి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా మా ల్యాండ్లో ఏం దొరుకుతాయి అవి తీసి, అన్నం అయితే ఉంది కదా, ఇంకా కూర ఏదో ఒకటి చేయాలి. అసలు ఏం మతి మరిపోయాము. అవి కొంచెం వేడిగా ఉండే రైస్ మాత్రం అక్కడ పెట్టినా, మళ్ళీ మిగతా తెద్దాం అనుకున్నా. ఇంకా మా ఇంటి దగ్గర పందిరేస్తుండే కారు ఇట్లా రాలే, ఇట్లా లేదండి. అరే ఎట్లా వెళ్ళాలి ఏంది అనేది ఇంకా పట్టకం అనేది పట్టుకొని వచ్చేసిన. మిగతా పెట్టుకునేటి పెట్టుకోలే. సర్లే ఏం చేద్దాం, ఇగో మన మునగ చెట్లు ఒక్క మునకాయ వెళ్ళింది. కాయలన్నీ చాలా ఉన్నాయి కానీ పిందెలు ఉన్నాయి మనకి. ఇదిగో ఇదొక్కటైతే వెళ్ళింది. ఇప్పుడు ఈ మునక్కాయ అవేంటిది దొండకాయలు, వంకాయలు ఏ వెళ్తే అవి ఇప్పుడు కర్రీ చేసుకొని తినాలి. ఇగో అంజీరకాయలు చూడు, ఇవన్నీ తర్వాత చూపిద్దామా నాన్న? ఈ ఎండకు చచ్చిపోతాం లేదు. ఇగో చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు టైం అయితే చూడండి, పావు దక్క ఒకటి అవుతుంది. ఈ ఎండ తిరిగినామంటే కథమే. పొయ్యి వండుకొని తినేసి అట్లా నేను పచ్చడి పెట్టి చూపిస్తా, నిలువ పచ్చడి చూపించేసి అప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు వస్తా. చూడండి మన అంటి మాటకాయ ముదిరిపోయింది, పెద్దగా అయింది. ఇప్పుడు పచ్చడి వేసుకోవచ్చు, మంచిగా తురుము పచ్చడి. మనమే ఇదిగో కట్టి పెట్టిండు, ఊరికి ఇట్లా మించగానే పడిపోయింది. ఇక గాలి మెయ్యని గాలి వస్తే ఇక అంతే. కరేపాకు ఇంకా చూపిస్తాం. మన మామిడి చెట్టు తిరిగిపోయిండే కదా, ఆ మామిడి చెట్టు పెట్టిరు. ఎండకు కాదు, ఇదంతా అయిపోయిన తర్వాత వంట చేసుకొని తిన్నాక చూపిస్తా, పచ్చడి అదంతా చేసుకున్నాక. పువ్వులు చూడండి రోజు వస్తున్నాయి. నేను 2 days అయింది రాక. 2 days అయిందా, 3 days అయిందా? 3 days అయింది. ఎండ అనిపిస్తుంది ల్యాండ్కి రావడం. అమ్మకు పెడదాం పూలు. అబ్బా నీళ్ళు చూడు, ఒకసారి తెచ్చిపోస్తేనైతే. అన్నం లేకుండా ఈ నీళ్ళు తాగి బతికేయచ్చు. సన్ఫ్లవర్ అండి, చల్లగా కింద పడతాం. అయితే మామిడికాయలు నిన్న ఇవి రాలిపోయినాయంట. ఇంక నేను మళ్ళీ ఏం తెంపను, ఇక మాగింది పండు. అక్కడ చెట్టు మీద 2 మాగినాయి, తెంపలే, అట్లనే ఇల్లు మాగినాయి చెట్టు. మా రాముడు చెప్తుండు చెట్టు మీద మాగున్నాయంట, ఇంకా చెట్టు పైన. నేను చూపిస్తా అవన్నీ. అబ్బా రసాలు పుల్లగా తీయగా భలే ఉంది. రాముడు తినేవే, ఏం తినలేను, రాముడికి ఇస్తా. తింటారా నువ్వు? 5 అయితే వంకాయలు, దొండకాయలు ఏమన్నా ఉంటే తెంపుకొచ్చుకున్నా. అల్లం పెరిగిందా? చెట్ల మధ్యలో ఉన్నది. నేను ఇన్ని రోజుల నుంచి అల్లమేదే అంటున్నానే. ఇగో చెట్ల మధ్యలో పెట్టిన నువ్వు ఇక్కడ దోలాన్ని చూడకుండా. నేను ఈడ చూస్తున్నాను వచ్చినప్పుడు అల్లా ఏది అని. అంటే ఈడ పెట్టినాను, పెద్ద గడ్డ పెట్టినా. అసలు చూడాలి ఎంత వస్తుందో అది.
పులుసు పులుపుందా డాడీ? తీయగుందా? ఇక వంకాయలు పులుపు కొంచెం వంకాయలు పిండిలే చేయాల్సి వచ్చేటట్టుందిగా. ఎండ అయితే బీభత్సంగా ఉంది. రానా నాకు వంకాయలు తింటుంది. ఎప్పుడు ఏ ఒకటి పడుతూ ఉంటుంది. సేమ్ సన్ఫ్లవర్ లాగా ఉంది. అడవి చామంతి కాదు, సన్ఫ్లవర్ ఉన్నట్టుంది. మస్తు ఎండ పడుతుంది. జోబి తెచ్చుకోవద్దా నాన్న? నేను కూర కానీ పాపానికి ఈ ఎండకు తిరిగి ఇక అరే ఏంది మా ఇంటి చేసేట్టు ఒక్కటి కూడా లేవు. ఇక్కడ ఉన్నాయి చూడు కింద ఇట్లా లేపు కొమ్మలు. లేవు. ఆ దొండకాయలు చూద్దురా. ముంతమాటికాయలు మళ్ళా అలా ఎండకు వేస్ట్ ఎందుకు అటు ఇటు తిరుగుడు. ఒకటే స్నానం చేసుకుంటాం. మంచిగా రాయి మీద నిమిషం స్నానం చేసుకుంటాం. ఈ పైన అందలేదా లేదు ఇక్కడ వేసుకోండి. శ్రీరామనవమికి కొబ్బరికాయ తెచ్చుకుంటున్నట్టుగా మంచి పూజ చేసుకోండి. అడిగిపోతాడు. రానా ఈ దొండకాయలు తింటూ ఇక ఇదే కర్రీ. ఇప్పుడు ఇంటికాడ మంచిగా చేసుకొని మర్చివి పెట్టేసి వచ్చి అదిగో కింద పైన సైడ్లు కింద ఉంది. కింద పైన అక్కడ కింద సైడ్లు అంట. ఏడుంది నీ చేయి పక్కన. కిందలు కాదు. ఇంకే పానన్నా చాలే. అయ్యొద్దు ఏం మరి ఆ పైన ఇంకా అక్కడ పెద్దగా ఉంది. దింపు ఒక ఫేమస్ డైలాగ్ చెప్పు పట్టుకొని చెప్పు. మీ డాడీ కలిగింది ఏంది చెప్పు రాముడు. చెప్పు ఫేమస్ డైలాగ్ చెప్పు జల్దీ. ఏదో ఉంది అది బాబు మోహన్ చెప్పు. తక్కువ ఉంటే అంబా మా అమ్మగారు సినిమాలు అంబా అని అట్లుంది దేశంలో పెట్టుకోనంటే. మొత్తానికి నాది అదైతే వచ్చేసింది. అబ్బా ఏది అల్లం అల్లం రాలేదో అంటా ఉన్నా. మంట పెట్టున్నాము. తీపనన్నా కట్టలు తీసి మంట పెట్టి కట్ చేస్తా. ఇంట్లో తినేసున్నా అయిపోతుంది. ఆ ప్లేట్ కూడా కిందికి పడ్డది. ఇంట్లో మా వాడు నా బుక్క తిన్నాడు అన్నం. వాళ్ళే పాపం ఆడన్నా కొంచెం తిన్నాడు. మేము వీడికి రాగానే బాగా చెట్టు కింద కూర్చొని బాగా బజ్జీలు పప్పు అది పెట్టుకొని మంచిగా తినుకుంటూ వీడియో పెట్టుకుందాం అనుకున్నాం. ఆశ గోసుగా రాయబడ్డారు. అన్నీ కలిపి చేసేస్తాం. ఇవైతే బాగానే చేస్తున్నా కానీ టమాటా లేదు కదా. ఉంది తెస్తా. ఉన్నాయి తెస్తాలే. టమాటా ఉల్లిగడ్డ తెస్తా. ఇది చూడు మరి వీడియో. కోట దగ్గర ఉంటే అదొకటి తెప్పిస్తా ఉంది. ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా తెచ్చామంట. ముదర్లే కదా అది. సన్న కట్ చేసి మునక్కాయలు అంత అట్లున్నాయి. సన్న కట్ చేస్తే అట్లా ఉడికిపోతాయి. పిసరు అన్నీ వేస్తున్నా కదా. ఎండకైతే అట్లా పోయి ఇట్లా వస్తుంటేనే చిన్న అంటుంది మొత్తం.
రాముడు అప్పుడు ఒక రౌండ్ వేసేసి వచ్చిండు. కోటయ్య దగ్గర ఉండి పో. కోటయ్య అగ్గి పెట్టిందా? ఇగో ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ కావాలి. చూడండి మేము మా కోటయ్యని అడుక్కొని తీసుకుంటున్నాం. కాదు, అది కూడా ఈడికి దగ్గరకు వచ్చినాక గుర్తొచ్చింది. కనీసం కొత్తగూడ చౌరస్తా దగ్గర గుర్తొచ్చిందా? అన్నీ ఏమన్నా కూరగాయలు అవి ఏమన్నా తెస్తుంటే కూరగాయలు ఎందుకు ఉన్నాయి? వంకాయ, టమాటా అంటే ఇలా ఇవి ఉన్నాయా లేవా అని బజ్జీలు ఏమైనా కొనుక్కుంటుండే. అయినా ఇంకా మర్చిపోవడేమో కథేమో అసలు ఏమో ఏమో. కానీ సన్నగా పడింది. మా రాముడు అయితే వీడియో తీయమంటే వీడియో ఇట్లా పట్టుకుంటాడు. మమ్మల్ని చూసుకుంటాడు, ఇట్లా ఏం చేస్తుర్రా అని. మళ్ళీ మాట్లాడమంటే మాట్లాడవు, గమ్ము నవ్వుకుంటా ఉంటావు. మాట్లాడొచ్చుగా ఏమన్నా. మాట్లాడుతున్నా కదా. డాడీతో ఇంటర్వ్యూ చేయాలి. అంతేనా? మస్తు చూస్తారు. అవునా? ఇంటర్వ్యూ చేయను నీతో. అక్క సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదు ఒకసారి. అక్కడికి సరిగ్గా తెలవదు కదా, నాకైతే ఇంకా మస్తు తెలియదు. తెలుసు కదా, డాడీ సీక్రెట్స్ అన్నీ కూడా బయటికి లాగుతా. అయ్యంతా నన్ను దీని మూత కూడా తీసేసి, ఇదేం మూత? మూత పిచ్చి మూత. నానమ్మ మూత. ఇది పెట్టు దాని బదులు. అవును రాముడు, నువ్వు ఎంతవరకు చదివావు? డిగ్రీ. కాకపోతే మా రాముడు పెళ్లి కాకముందు డిగ్రీ, నేను పెళ్ళైనాక డిగ్రీ. మా మమ్మీ ఓపెన్ డిగ్రీ. మనది ఏదైనా ఓపెనే, డిగ్రీతో సహా ఓపెనే. సెంటర్లో కూడా బెదిరించి రాసుకునేది మా మమ్మీ. నిజంగా సెంటర్లో కూడా కాపీలో పెట్టిన, లేకపోతే ఏమన్నా చదివి రోజు పోయి చదివిన అన్నా. పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో చూసుకుంటూ లేకపోతే చదివినా. చిట్టులు పట్టుకొని పోయి అందరూ ఆడవాళ్ళు, అంటే కొందరు ఆడవాళ్ళు కూడా వచ్చిండే. మగవాళ్ళు అయితే మగపిల్లలు మొత్తం వాళ్ళ జాబ్స్ కానీ పోలీసులకి దానికి దీనికి అవ్వాలని ఇట్లా ఓపెన్ డిగ్రీ చాలా మంది ఇట్లా అట్లా అవసరం కోసం రాసిన వాళ్ళందరికీ హెల్ప్ చేసింది మా మమ్మీ. నిజంగా. అయితే వాళ్ళందరూ ఇట్లా అవసరానికి నేను పోయినప్పుడు ఏడా ఖాళీగా ఉండేదాన్ని కాదు, కిలుక్కుంటా. ఎవరైనా ఏడుస్తా ఉన్నా కూడా ఏమైందమ్మా ఏమైంది అని వివరాలన్నీ అడుగుతా. మామూలుగా ఇట్లా ఉన్నా కూడా కూర్చుంటే ఏది విషయం అన్నీ ఇట్లా మామూలుగా మాట్లాడతా. అయితే ఎవరిదైనా గొడవ అయినా ఏమైనా మామూలుగా కామన్గా అందరూ వెళ్ళిపోతుంటారుగా, మనం అయితే వెళ్ళిపోయే రకంగానే కాదు, పంచాయతీలు దించే రకం అనమాట. ఇంకా ఆడ ఉండి ఇట్లా అడిగేలాగా. అయితే అట్లా ఎగ్జామ్కి పోయినా కూడా మా పిల్లలు అప్పుడు చిన్నగా, నువ్వు ఏ క్లాస్ ఉండేనా? నేను 5th ఏమో ఉండేనా? 7th క్లాస్. ఒక ఇయర్ ఏమో ఫెయిల్ అయినా, ఒకటో ఏదో పోయింది. అయినా కూడా 3 years కంప్లీట్ చేసిన, 4th year బ్యాలెన్స్ ఉండేది తీసేసిన. అయితే ఏందబ్బా కోటయ్య వీడియోలు పెట్టుకొని చూస్తుంటే వీడియో సౌండ్ ఎక్కువ వస్తుంది, అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటుకుందా నాన్న?
అయితే ఇక మగపిల్లలు అయ్యి ఉంటే ఏంది నాన్న మీరు ఏంది ఏం చేయడం అన్నట్టు ఏం చదువుతారు ఏంది ఇట్లా ఓపెన్ డిగ్రీ చేస్తే ఏమొస్తుంది అది ఇది అని చెప్పి పలకరిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పే రీజన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ నిజంగా డిగ్రీ. అయితే ఇంక నేనేం చేసిన మామూలుగా కొంతమంది ఆడవాళ్ళు అయితే జాకెట్లో పెట్టుకోవడము, మగవాళ్ళు అయితే జోబులో ఈడేడ దాచిపెట్టుకోవడము ఇట్లా చేశారు. నేనైతే బాజాబ్తో చేతిలోనే పెట్టుకోబోయే ఏంది నాకు రాయకపోతే రాపీకపోయారు. నాకు మహా అంటే పెద్ద ఇది ఏం నా ఇక్కడ స్ట్రిక్ట్గా రాసి లేవన పోయి ఐఏఎస్లో అవుతారా ఐపీఎస్లో అవుతారా ఇట్లా చెప్పడం తప్పేమో ఈ మెసేజ్ నేను ఇవ్వకూడదు కానీ అయినా కూడా నేను చేసి చెప్తున్నా. వాళ్ళకి రాసుకొనివ్వండి, ఏదో ఒకరొకరు కడుక్కొని రేపు చేసుకొని. పాపం అందరూ చాలా పూర్ ఉండేవాళ్ళే, బాగుండే వాళ్ళు డిగ్రీ పట్టాలే కొనేస్తారు. 2-3 ఏండ్లు కంటిన్యూ ఇట్లా పెట్టేసి ఎక్కడ చూస్తాలేమో నాకు కొన్ని నడుస్తూనే ఉంటాయి అవి వింటుంటాం కదా ఇట్లనే. కానీ వాళ్ళు పాపం బతుకు తిరుగు అది లేకపోతే ఆ డిగ్రీ లేకపోతే ఏంది అనేటోళ్ళు అనమాట. వాళ్ళకైతే నేను చాలా హెల్ప్ చేసిన. అందులో నాది మొత్తానికి ఒకటి పోయినుండే, తర్వాత 3వ సారో 4వ సారో రాసిన. ఇంగ్లీష్లో మనం పెద్ద శుద్ధం వద్దు కదా, తెలుగు అయితే చెప్తాం కానీ అదంటే విషయము. ఓపెన్ డిగ్రీకి పోతే అంత వచ్చింది కథ బయటికి. షార్ట్ షార్ట్ అది సురక్షర చేసినాం అయినా పొయ్యి అంటలేనట్టుంది. ఈరోజు అన్నీ మన ల్యాండ్లో ఇట్లా తెంపి ఇట్లా చేసేటివే. పుదీనా ఇట్లా ఉత్తగా ఇట్లా ఒక కుప్ప ఇట్లా పెట్టేసిన చెట్లు ఎట్లా చేసినాయి చూడండి. ఇది మనం గిల్లుతుంటే ఇంకా ఇంకా అది నీళ్లు పడాలే కానీ ఇంకా సచ్చేది అనేది ప్రసక్తే ఉండదు. వస్తూనే ఉంటుంది, అల్లకపోతుంది. ఇవైతే ఊరికైనా ఇస్తున్నాయిగా వేడికి ఏడుటేమో జస్ట్ ముద్దలు అది కడిగి. కరివేపాకు కూడా తెచ్చిండు మా రాముడు. అబ్బాయి ఇక్కడికి వస్తే అవి తీసుకొనికే సగం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వంకాయ ఆలుగడ్డనా? వంకాయ ఆలుగడ్డ కదా, వంకాయ అది వంకాయ మునక్కాయ అన్నీ. ఇంకా నేను పచ్చడి చేద్దామని తెచ్చిన కాబట్టి ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి. లేదంటే అవి కూడా లేకపోతే ఇంకా పోటే ఉండి అయినా కూడా పెరుగు తెచ్చుకొని చేసుకోవాల్సి వచ్చేది. పోయింత గొలకాడిసింది అయ్యా నాకు. నా కొడుకును కూర్చోబెట్టా నేను. ఈ లోపల మామిడికాయలు కట్ చేస్తూ మా వాడితో ముచ్చట్లాడతామని. అయినా నీ చేయబడితే మస్తు టేస్ట్ ఉంది. నీ వంటలు నెరుగు చేస్తా వాటిగా. ఇగో ఇందులో ఉప్పు టమాటా పుదీనా. ఇది పచ్చడి కారం నాన్న, కొంచెం పసుపుతో వేసాను మళ్ళీ అంటుకుంటుంది. చాలా ఇంకొద్దిగా అయినా చాలా పచ్చడి కారం కాబట్టి ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇవ్వనా కొంచెం పసుపు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బచాయించినాం.
పసుపు కూడా ఇది న్యాచురల్గా కొమ్ములది కదా, అందుకే కలర్ కొంచెం ఇక ప్లేట్ ఇచ్చేసి. ఇగో ఇప్పుడే తింటున్నాం మన ల్యాండ్ కాయలు, వంకాయలు, దొండకాయలు, మునక్కాయలు. చూస్తుంటే మస్తు అనిపిస్తుందిగా, కలర్ఫుల్గా వచ్చింది. అది చూపించాడు ఒకసారి. అది కాదు నాన్న, ఇంట్లో పప్పు కంటే ఇంకే అనిపిస్తుందిగా. బాగా వచ్చింది. కాకపోతే మునక్కాయలు ఉడికిపోతాయి. కొంచెంసేపు మూత పెట్టి కట్టెల మీద ఉడకవా నాన్న. ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి. సాటిస్ఫైయింగ్ ఉంది కలుపుతుంటే మస్తు సాటిస్ఫైయింగ్ ఉంది. అవునా? ఇగో అదేమొద్దాం ఎందుకు పులుపు రెండయ్యి కొంచెం మంచిగా కూరలు ఎందుకు బాగుంటుంది నాన్న. ఇగో నీళ్ళు పోసే. పులిహోరనా మరి? అంతే, పులిహోరనా కలిగూరనా ఏదో కూర. దీనికి మీరే ఏదో ఒక పేరు పెట్టండి. ఎందుకు? కాయల కూర. కాయల పులిహోరనా? కాయల కూరనా? మేమేందో మీద రసమా, సాంబార్ టైప్ అయినా. అయితే ఈ లోపల మామిడికాయలు కట్ చేస్తాను నేను. మామిడికాయలు కట్ చేయనా నేను కూడా? ఆ చెక్క ఉంటే బాగుండు. చెక్క ఆడుంది తెచ్చేసి. మామిడికాయలు బాగా ఫస్ట్ క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా తుడుచుకొని చేయాలి. ఇవైతే నేను ఇప్పుడు తెంపలేదు, ఎందుకంటే ఇవి రాత్రే రాలినాయి అంటారు మన చెట్లోటివి. దాని మీద మూతనా అదేం లేదు అప్పుడు. పెద్దది లేదా ప్లేట్? ఏది సరే, ఇది పెడుతుంది. ప్లాస్టిక్ పెట్టద్దు, ఇది పెడుతుందా? ప్లేట్లు తెచ్చినా బాగుండేది. ఇందులో నుంచి పోతున్నాం గాలంతా పెట్టేసి ఏం కాదు. మూత పెట్టినామన్నా సాటిస్ఫాక్షన్. ఇదేం కాలదా? గంటి బాగానే పెట్టినావు. ఆ గంటి అట్లా పెట్టినావు. పిల్లలు 12కే వచ్చేస్తారు, హాఫ్ డే స్కూల్స్ మా పిల్లలకి. అందుకే నా బిడ్డగా పానం అంతా ఎన్నే ఉన్నా కూడా పిల్లలు వచ్చేస్తారు ఇక మధ్యాహ్నం వరకు. ఇంక అందుకోసం అని రాలేకపోతుంది. ఈరోజు కూడా పాపం తనలాడినుండే మీరు పోతుర్రా అని. ఇక నా బిడ్డనే జాడీ ఇచ్చింది. జాడీ ఆమెదే. నాకు దీని నిండా పచ్చడి తీసుకురా మమ్మీ నాకు అని చెప్పి. నేను పెట్టిన పచ్చడి అంటే నా బిడ్డకి ఇష్టం. చెప్పేమన్నా ముచ్చట? నువ్వు అది కట్ చేసే వరకు ఎట్లా ఒక 10 నిమిషాలు అవుతుంది. ఆ 10 నిమిషాలు ఎందుకు వీడియో వచ్చి ముచ్చట చెప్తా అంటాడు. సరే కట్ చేసిరా. అయిందా సున్నా? బట్టలేదని అబ్బా, నీ తెలివిరా నాయన. అయిపోయింది. చూపించండి. మునక్కాయలే డౌట్ మమ్మీ నాకు. ఇంకొద్దిసేపు కావాలి, ఇంకొద్దిసేపు కావాలి. బాగా కలిపెట్టినా ఏంద్రా? నాకేం వచ్చిన కష్టం రా అంట. అదేం కష్టం ఈడిస్తుంటాడు కలబెట్టి నీకే.
ఏవా ఆ పొక్కలే ఉండి గాలి అంతా అందులోకి పోయి ఉడకలేము మమ్మీ. ఏం కాదు నాన్న, ఉడికిపోయింది. ఇంకా జరసేపు ఉంటే కూర అయితే వేసేసి నీళ్ళన్నీ వేసేసి ఉడకలే అయితే ఏం చేస్తున్నావురా? కింద పడ్డదే ఉంది. తీసేయి. మళ్ళా కాలదా అది? బట్ట కూడా లేదు కనీసం. పొయ్యి మంచిగా ఆగే. చూడండి కష్టాలు. ఎంత ఇష్టం ఉంటే అంత కష్టపడతారు. మన ల్యాండ్లో అంత ఇష్టం కాబట్టి అందుకే అంత కష్టమైన పడ్డాం. ఇప్పుడు అట్లా తూగుతున్నావు నాన్న, మళ్ళీ అందులో పెట్టి తీస్తావా? ఇట్లా అంటే పోయా మమ్మీ మట్టి. ఇక మనం బయట ఫామ్ ల్యాండ్ కుకింగ్ అంటే అన్నీ ఉంటాయి మమ్మీ, మట్టి మసాలా అంత హైజీన్ అదే ఎక్స్పెక్ట్ చేయొద్దంటావా? అవన్నీ కలుస్తేనే మంచి టేస్ట్. ఇది చూడడం ఎంత పొడుగు అయిపోయిందో. అరే ఎందుకు కొద్దిగా అయింది? అమ్మ నువ్వు కన్నీళ్ళు చూడు. ఏడ్చిన నువ్వు నా కన్నీళ్ళు వస్తాయి. చోకేసిండు, నువ్వు చచ్చిపోయినా. అయిపోయింది నాన్న. మా డాడీ వేసిండు. అంత ఘోరమైన కిందమంటే తోలిగా అంతే. తీసేనా ఇంకా అయిపోయిందా? కూరేకాయలు పోస్తా మూతది. అయిపోయిందా లేదా చూసి చెప్పనా? దొండకాయ ఏ వద్దు నాన్న, అయిపోయింది. కానీ ఆడ కింద కూర్చున్నావు, మళ్ళీ ఏడు కూర్చున్నావు. ఏహే వద్దురా అంటుంటే దొండకాయ మసి బట్ట లేదు, మంచి బట్ట. అత్తర్ సాహెబ్ ఏదో కొట్టినట్టున్నావు. మా అత్తర్ సాహెబ్ అత్తరు. నువ్వే కదా ఏం చేసినా చేసేది. ల్యాండ్ అంతా వస్తుంది దాని వాసన. అవునా? పెట్టినాను కాదురా, స్ప్రే అయిపోయిందిరా. లేడీస్ స్ప్రే చేయంటే ఏం చేసినావు? అత్తర చేసినావు. ఇక మళ్ళీ నువ్వే అంటున్నావు. ఇప్పుడైతే దాంతో ముక్కులో గుచ్చుతావు పప్పి, సీక్తోని. ఇగో కూర అయితే వాళ్ళు వేసేసిండు. ఆ ప్లేట్ ఇటు పెట్టినా. అది కాదు, అదే చూపి పప్పి. దానిపైన కూర పైన ప్లేట్ పెట్టు. కూర గంట ఉందా ఇక్కడ? కూరగాయ గంట ఎందుకు ఉంది? కూర వేసుకోవద్దా కొంచెం కొంచెం అన్నంలో? అంటే ఇగో ఇది పెడతా దానికి ఆయిల్ పచ్చడికి. ముక్కలు కట్ చేయాలి. ముక్కలు కట్ చేయనా? ముట్టిలు తీసేసినామా? ఒకసారి నేను ముట్టిలు కూడా వేస్తాను. ముట్టిలు తీసేసరిగా మా పిల్లలు మరి మా వాడు మా పిల్లలు అంటున్నా, ఎప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి నాకు. అది ఇప్పుడు కాంచుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి అందులో వేసేయడమే మసాలా అదంతా కలిపి. అది చల్లారాలి నాన్న, ఆ లోపల తిందాం అన్నం. కూర అయిందిగా, ఫస్ట్ అన్నం తినేసి. ఇది అయిపోయింది, ఇంకా ఏడుంది అనుకో, ఇంకా మాడిపోతుంది. అది ఎండ వస్తుంది. పెడతా చల్లారి. పిల్లలు లేరు కాబట్టి భయం లేదు ఎక్కడ పెట్టినా కూడా.
బాతులు తెపో నీకోటి నాకోటి డాడీ కోటి పై కిందకి వేసినవరా పొయ్యిలో మళ్ళీ అది మండదా కూర్చోట అది నీకు ఇదా అది డాడీకి చిన్నది నాకన్నా చిన్నది ఏది చిన్న ఇదిగో నా కొడుకు చేసేసారు ఉల్లిగడ్డ వేస్ట్ ఎందుకురా చేయడం మంచిగా కట్ చేసి పెడతా నిమ్మకాయలు లేవా చెట్లలో ఎక్కడో ఒకటి ఉండొచ్చు. ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇదే కూర గంటి, ఇదే అన్నం గంటి. రాముడు నీ ప్లేటు చిన్నగా ఉంది, ఇది చినిగిపోయిందని నేను వేసుకున్నా. ఇప్పుడు ఏం కాదులే, ఉన్నాయి కొంచెం వేసారు అన్నం మధ్యలో. ఎట్లా తింటాడో ఏమో మా రాముడు అయితే. కొంచెం కొంచెం వేసుకొని తిని పోతుంది. మామిడికాయలు తినవు కదా, నేను వేసుకుంటా. మా వాడు చేసిన కర్రీ ఎట్లా ఉంటుందో చూద్దాం. నీళ్ళు వస్తూ ఉండు కొండలేసల్లగా. కొండలే మంచివేనా? మంచిగా మొన్న డాడీ మంచిగా తెచ్చిపోతున్నారు. మంచినీళ్ళు కాదా? మంచినీళ్ళే డబ్బాలో తెచ్చిపోసిందంట. కుండలో బోర్నీళ్ళు పోయట్లే. ఒకసారి బోర్నీళ్ళు పోసినా కూడా బా కూర ఎక్సలెంట్ మమ్మీ. అవునా? కానీ ఇది నువ్వు చేసినట్టే, నేనేం చేసినాడు నా హ్యాండ్ పెట్టినాను. నీ హ్యాండ్ పెట్టిన టేస్ట్ వచ్చేస్తుంది. నిజంగానేనా? ఈ కూరకి మొత్తానికి ఎంత టేస్ట్ తెచ్చింది వంకాయ మమ్మీ. అంతేనా? మునక్కాయలే నా బెండకాయ దృష్టిలో వంకాయ తెచ్చింది, మా మమ్మీ దృష్టిలో ఆ మామిడికాయ తెచ్చింది. మామిడికాయ దొండకాయ, మా డాడీ దృష్టిలో మునక్కాయ. ఇగో పుల్ల పుల్లగా ఉంది కదా, ఎంత బాగుంది టేస్ట్. బాగుంది. ఎట్లా మునక్కాయ ఉడికిందలే. బా ఇప్పటికిప్పుడు అట్లా తెంపుతూ అట్లా వేస్తూ ఏం టేస్ట్. వేడి వేడిగా దారా మృతిని ఇగో ఫుల్గా తినేసినాము. తినేసి వచ్చి ఇక జీలకర్ర ఇస్తే నా కొడుకు తాగుతున్నాడు. నా బిడ్డ రాకపోతే అన్నీ విడికే పడతాయి పనులు. ఇప్పుడు జీలకర్ర వాసన ఇప్పుడు ఇదంతా ఎంత కమ్మట వస్తున్నా జీలకర్ర. పచ్చళ్ళు పెట్టాలంటే ఎల్లిపాయలు ఒలిచి పెడితే బాగుండే ఎవరన్నా ప్యాకింగ్స్ ఉంటాయి మమ్మీ. అట్లా కూడా ఉంటాయా? ఇట్లా పొట్టు తీసి ప్యాకెట్ ఉంటే బాగుంటుండే. తీసుకొని ఇట్లా వేసేసి అల్లం ఎల్లిగడ్డలో అందరూ ఇట్లా ఎల్లిపాయలు ఒలిచేస్తుంటారు. మనకు
వేసే మసాలా వాసన. టేస్ట్ అయితే వస్తుంది. ఎర్రగా కలిపే చూపిలేదు కదా, ఇన్స్టాలో షార్ట్ పెట్టినా చూడండి, ఆ షార్ట్లో తినేసిన ఇది. బా ఏం లైన్ల కారము ఉప్పు మెంతి పొడి జీలకర్ర పొడి ఆవు పొడి అట్లనే మనం తిరగబాత పెట్టిన ఇవి వేసేసి ఇగో కలిపేసిన. నాన్న ఆ జాడీ తప్ప నాన్న జాడీ వేసేద్దాం. ఇది ఒక రకం పచ్చడి, ఆయిల్ కాంచి పోసిన పచ్చడి. ఇంకొక రకం చూపిస్తా. ఆరిపోయిందా అన్నది? ఇంత ఎండుంది ఆరిపోతాం. నేను చేయగడకొచ్చుకోవాలి పోయి. ఇది కారపొడిదే, ఇంట్లో ఈ పచ్చడి ఇంట్లో వేస్తాం. పోయి ఫస్ట్ చేయగడకొచ్చుకుంటాం. పురి మెల్లగా రా, కింద పడకుండా. నానా సాప్ మీద అంతా పడ్డదా? స్పూన్తో కొంచెమే రాదు మెల్లగా. బట్ట కూడా లేదు నన్ను మసి బట్ట తొడవనికే. ఆయిల్ ఇటింత పోస్తుంది. తర్వాత ఉడుస్తాను. ఇది ఇంకొక రకం. ఇది కాంచి నూనె లేకుండా ఇట్లనే పచ్చి నూనె. ఇగో పచ్చి ఎల్లిపాయలు, పచ్చికారం అంటే ఇట్లనే. ఇగో కొంచెం మెంతుల పొడి, ఇందాక జీలకర్ర పొడి వేసిన కదా, జీలకర్ర పొడి మెంతి పొడి, దీనికి సరిపడా ఉప్పు, దీనికి సరిపడా ఆవు పొడి. ఇది ఇట్లా పచ్చి దాంట్లో ఆవు పొడి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అట్లనే ఇగో పచ్చిది ఆయిల్. అంటే ఇప్పుడు దాంట్లో కాయి నూనె, పచ్చి నూనె. ఇది పచ్చి నూనె. ఇగో ఇట్లా అన్ని పచ్చివి కలిపేయడమే. నేను ఇందాక మా వాడిని అన్నా కానీ కింద పడుతుంది, చెక్క ఇంకా పెట్టి పెడతా. అయితే ఇందాక నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసి మామూలుగా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కొందరైతే ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసి ఇట్లా మా అక్క చెల్లెల్ని అన్నదమ్ములకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నా
అనుకుంటున్నాము. చేసుకోవచ్చా అమ్మ అని అడిగింది. అండర్స్టాండింగ్ ఉండి ఫ్యామిలీస్ మంచిగా ఉండి వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ అండర్స్టాండింగ్లో బతామంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములేంది ఒకటే ఫ్యామిలీలో అటు ఇటు కూడా మార్చుకోవచ్చు. కొంతమంది ఏరు కోరి ఒక ఇంటి బిడ్డలనే తెచ్చుకుంటే మా ఇంట్లో ఏరు బందరం అవ్వరు, ఏరు పడరు, మంచిగా కలిసిమెలిసి ఉంటారు లైఫ్ లాంగ్ అని చెప్పి కొంతమంది ఏరు కోరి అట్లా ఒక ఇంట్లోంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అట్లా అని అందరూ కూడా ఒకేలాగా ఉంటారని మనం అనుకోలేము. ఇప్పుడు మా ఇంట్లో కూడా అత్తమ్మ వాళ్ళు ఏం చేసిరంటే మా చిన్నమ్మ బిడ్డని మా బావకు చేసిరు, నన్నేమో మా ఆయనకి చేసిరు. అంటే ఎప్పుడే కలిసి ఉండాలని అవ్వదు కదా. ఎవరాళ్ళు బతికిదిరి వాళ్ళది, ఎవరాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళవి, ఎవరాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలంటే అక్కడ సెటిల్ అయిపోతారు. సో అది విషయము. అయితే ఇంకొక అమ్మాయి ఫోన్ చేసి ఏమన్నదంటే వాళ్ళకి బాబు పుట్టడం ఇష్టం అంట వాళ్ళ అత్తమ్మకి, కానీ పాప పుట్టిందంట. పాప పుట్టిందని చెప్పి అంటే వాళ్ళు ఆ అమ్మాయికి 5 months 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏదో గొడవ అయింది, కొట్టి ఎలగొట్టిరంట. ఎలగొట్టిన తర్వాత కొడుకు పుడితే తెచ్చుకుందాంలే లేకపోతే లేదన్నట్టు అన్నదంట వాళ్ళ అత్తమ్మ. వాళ్ళ ఆడపిల్లలు కూడా ఆమెకు సపోర్ట్ అంట వాళ్ళ ఇంట్లో అట్లా. అయితే ఎంతవరకు అనేది మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయి చెప్పి బాధపడ్డది. సో అందుకు నేను షేర్ చేస్తున్నా, వాస్తవాన్ని షేర్ చేస్తున్నా. ఎందుకంటే పాప పుట్టింది అంటే అది ఆడమే వల్ల కాదు, మగ అయిన వల్లనే. మీరు చదువుకుని ఉంటే ఆ విషయం తెలుస్తుంది. మగవాళ్ళ వల్లనే పాపలు పుట్టేది, ఆడవాళ్ళ వల్ల బాబులు పుడతారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి పాప పుట్టిందని చెప్పి విడాకులు ఇవ్వడం అనేది ఆ అత్త ఎవరైతే ఉందో అత్త ఆడపిల్లలు చాలా దుర్మార్గులు. మీరు కూడా ఆడోళ్ళు అయ్యండి ఆడపిల్ల పుట్టిందని చెప్పి తీసుకురావడం అనేది మూర్ఖత్వము. అట్లాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి అత్తలు, పిచ్చి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కూడా మార్చుకోండి. అది ఆడపిల్ల మగపిల్ల అని ఏముంది, మామూలుగా మనకు ఉండాలి, వంశధారకులు ఉండాలని మనం ఆశపడతాం. సరే, దేవుడు మనకి ఇవ్వకపోతే ఏం చేస్తాం చెప్పండి. ఆడపిల్ల పుట్టిందని చెప్పి వదిలేసిరంట, తీసుకెళ్లేదంట. వాళ్ళ నాన్న చనిపోయి 8 months అయిందంట. వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగా లేదంట. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే కోర్టుకి పడేయండి. అప్పుడు అత్తలవి, ఆడపిల్లలు, హస్బెండ్ అవి అందరూ తిక్క కుదురుతుంది. పెళ్లి చేసుకునేదో వాళ్ళ ఇష్టానికి వంకలు చెప్పేసి వదిలేయడము, ఇట్లాంటి లత్కోర శాతలు ఎవడన్నా చేస్తే ఖచ్చితంగా కోర్టుకి పడేయండి. ఫ్యామిలీస్ పరువు అన్నీ కూడా రోడ్లో పడుతుంది. ఆడపిల్ల ఎక్కడైనా సరే ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది అంటే ఆగకూడదు. కొన్ని ఫ్యామిలీస్లలో ఆ కోడల్ని కొడుతుంటారు, కొడుతూ కూడా ఇంకా మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి కాపురాలు చేయాలని. ఏదైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది. చిన్న చాదస్తంగా మాట్లాడడం వేరు, సైకోలాగా ప్రవర్తించడం వేరు. చిన్నగా చాదస్తాలు ఉంటే చాదస్తం కదా పెద్దదైపోయింది సరే అని అడ్జస్ట్ అయిపోవడం, కోడళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి. చాదస్తం ఉంటే, సైకోయిజం చూపిస్తుంటే మాత్రం అడ్జస్ట్ అవ్వకూడదు. హస్బెండ్ మంచిగా ఉన్నాడు అంటే ఉండాలి, లేకపోతే అడ్జస్ట్ అయిపోతూ బతికినంతకు అదే నరకం పడాలని నేను చెప్పను. ఎందుకంటే ఆడపిల్లకి ఎన్ని కష్టాలు ఉంటాయి, మొగోడికి ఎన్ని కష్టాలు. నిజానికి చెప్పాలంటే ఆడదైనా బతకగలుగుతుంది, కానీ ఆడది లేకుండా మొగోడు బతకలేడు. ఎక్కడ చూసినా వాళ్ళు ఏదో పెద్ద ఇట్లా చెప్పుకుంటుంటారు, కానీ ఆడది లేకుండా మొగోడు ఏం బతకలేదు. ఆడదైనా బతుకుతుంది. నేను రేపు నా కొడుకైనా నేను అదే చెప్తా, మా ఇంట్లో అయినా మా ఎవరికైనా సరే నేను అదే. ఇప్పుడు అమ్మ నువ్వు నాకు చెప్పినావు కదా నీ బాధ అంతా కూడా. ఫ్యామిలీస్ అనేది పరువులు గిరువులు అనేది మగపిల్లడి ఫ్యామిలీకి ఉంటుంది, ఆడపిల్ల ఫ్యామిలీకి ఉంటుంది. ఆడపిల్ల ఏదో వచ్చేసినంత మాత్రాన ఎప్పట్లోనో మొగోడు లత్కోరోడు అయ్యిండి, బట్టబాజిగాడు అయ్యిండి వదిలేసిపోయినా కూడా ఏమంటారు, ఏంటిది అది వదిలేసింది మొగుడిని, దాన్ని వదిలేసింది, ఏదో ఇట్లా అంతా ఆడామనే అంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని అనాలి, నేను తప్పు పట్టను. కానీ కొంతమంది మొగోడు వదిలేసిన ఆడదే తప్పు, ఆడది వదిలేసిన మొగోడిదే తప్పు, ఆడమేదే తప్పు, ఇట్లా పెడుతుంటారు. మొన్న ఒక సంఘటన జరిగింది. తల్లి 3 పిల్లల్ని చంపిందంట. ఎంత వేస్ట్ ముండంటే నాకు మాటలు చక్కగా వస్తలేవు. తల్లి అనే పదానికి అర్థం లేకుండా చేసింది ఆడది. అది ఆడదే కాదు. అలాంటి ఆడోటిని కత్తికొక కంటగా చీరాలి, మొత్తం నిలువున చీరాలి. నడి రోడ్డు పైన ఇంకొక ఆడది ఆ పని చేయకూడదు. ఎందుకంటే ఆడోళ్ళు ఒక పిల్లల కోసం హస్బెండ్ని వదిలేయచ్చు, ఎవరైనా వదిలేయచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ పిల్లల కోసం బతకాలి. పిల్లల్ని కూడా పక్కన పెట్టి దాని సుఖాలకి దాని ఇదికి అది చేసిందంటే నేను దాన్ని ఆడదనే చెప్పను. అలాంటివన్నీ కూడా మనం సమాజంలో ఎక్కడున్నా కూడా ఖండించాలి. సేమ్ అట్లనే అత్తలు కూడా కోడళ్ళని అర్థం చేసుకోండి. మీలాంటి వాళ్ళు కూడా ఆడపిల్లలు పుడితే కూడా అర్థం చేసుకోండి.
అది కోడలు తప్పు కాదు. భార్య భర్త కలిస్తే ఏ బిడ్డ పుడుతుందో వాళ్ళు కలగలరు. ఆ పుట్టే బిడ్డ ఆడదాని వల్లనే కాదు, మగవాళ్ళ వల్ల కూడా. అది అర్థం చేసుకోండి. వంశోద్ధారకుడు కావాలంటే ఇంకిద్దరిని కనండి, మీకు అంతా సాకునే కెపాసిటీ ఉంటే. అంతేగాని ఆడపిల్ల అని చెప్పి వదిలేయడం అనేది అంతా తప్పు. ఒకవేళ అట్లనే చేస్తే కనుక మేము ఖచ్చితంగా వీడియో చూస్తుంటాం కదా, కోర్టు కేసు పడి ఇదిగో ఇట్లా అని చెప్పి నన్ను వదిలేస్తున్నారని చెప్పి కోర్టు కేసు కొట్లాడి నా మొగుడే కావాలి, నేను మొగుడుతోనే ఉంటా. నా మొగుడు సంపాదించి పెట్టాలి, నేను సాకుంటే నేను బతా. వేయాలి అన్ని రూల్స్ ప్రకారం. వాళ్ళే దిగి వస్తారు, వాళ్ళే భయపడతారు. నేను చెప్పే సలహా అయితే ఇది. అయితే పచ్చడంతా ఇట్లా కలిపేసిన. ఇందాక నా కొడుకు పోసేటప్పుడు కింద పడితే నేనేమో అన్నా కానీ ఈ పోస్తుంటే గిన్నె బోడ గిన్నె పడైంది, ఏడదాడ పోతుంది. అది గిన్నె ఇట్లుంది నాన్న. అయితే ఫేస్బుక్లో ఒకటి కామెంట్ పెట్టింది, పట్టె బాజ్దానా నేనేమన్నా తింటున్నా, ఎప్పుడు తింటున్నావు అని చెప్పి చాలా బ్యాడ్గా పెట్టింది. తింటే నా సొత్తునే తింటున్నా, నీకేందో నొప్పి, పళ్ళ కొడతా ముందు వెనక ఏమన్నా అనుకుంటున్నావేమో. ఎక్కువ తక్కువ మూసుకొని దొబ్బేయి. దాని పేరు కూడా ఏంది, పేరు పెట్టినా అనుకో కథ మీకు ఉండలేవు. నువ్వు పేరు పెట్టినా అంటే రీజన్గా పెట్టండి. ఏం తిండా తిండి దెయ్యపు తిండానా కూడా సరేలే, ఒకరికి ఇట్లా అనుకుంటారని నేను అనుకుంటా. ఒక్క బట్టే బాసిది ఊరికే పెడుతుంది. దాని పేరు నేను మర్చిపోయినా, దాన్ని గుర్తుపెట్టుకున్నా. అసలు ఏ అవలదానా నీకు చెప్తున్నా, ఇంకొకసారిగా నువ్వు ఏదైనా పెట్టుకుంటూ వచ్చినా మిగతా తిడతానే ఉన్నారు. నీకు తిడతానే ఉన్నారు. నీకు చూస్తే నీ ఫేస్బుక్లో 10 మంది లేరు పట్టమని. నీకెందుకే అంత నీ లతకొరదానా, లతకొర మాట్లాడుతావు. తింటే ఏందో నా సొత్తు నేను తింటున్నా, తింటే తిండేనా అంటే తింటే తిను, చూస్తే చూస్తూ, లేకపోతే మూసుకొని దొబ్బే అంతే. తిక్కలేస్తుంది ఒకసారి. ఇదేంటిది ఇంకెందుకులే. కొంతమంది 4 రూపాయలు రాగానే వాళ్ళు సోకులు పడుకుంటూ వాళ్ళ బతుకు తెలవదన్నానా చూపించుకుంటుంటారు. 4 మేకప్లు వేసుకొని 4 కవరింగ్. నా ఫస్ట్ వీడియోలు చూడండి, ఇప్పుడు చూడండి, అప్పుడే మంచుకున్నాను. ఎదిగే కొద్దిగా తగ్గాలన్నట్టు. ఏదో నేను పెద్ద ఎదుగు బొదుగానే కాదు, కానీ పబ్లిక్ లో ఎంతమందిగా ఉన్నాను నేను ఇంకా అనుకోగా ఇట్లుంటే నన్ను రెచ్చగొట్టినట్టు. నిన్న మొన్న ఏదో బుచ్చప్ దానివి 4 రూపాయలు చూసుకొని నీకు ఉండడానికి కొంప లేదు, గోడు లేదు, ఏమీ లేదు. 4 మేకప్లు వేసుకొని 4 లత్కొరు కట్టుకుంటూ తిరుక్కుంటూ నేను ఏం అన్నయ్యంటే అబ్బా ఈ పచ్చడి ఎంత ఘాటుకుందో, నా లోపల అంత ఘాటుకుంది. అబ్బా ఇదైతే ఇగో ఇది ఈ పచ్చడి అండి. అబ్బా చూడండి, అసలు అన్నం లేదు. నేను తిని చూపిస్తుంటే అసలు ఇదేమో ఇట్లా కలిపి పెట్టేసిన పచ్చడి. ఉప్పు కారం అయ్యా. అబ్బా ఎంత బాగుందో. ఇంత మసాలాలు తింటే మంటనే. అసలు ఎండాకాలం ఇంతే అండి నా వీడియోలు. ఒక రౌండ్ వేసుకొని వస్తా. మామిడికాయలు మాగున్నాయంటే అన్న ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఇంటికి వెళ్ళిపోతా. ఆ మామిడికాయలు చూపిస్తాం మీకు. అయితే నేను ఏదైనా ఇట్లా అన్నా అని మీరు ఏమనుకోకండి. మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఏదైనా ఒకటి ఉంటే ఎట్లా వ్యతిరేకిస్తారో, అంటే ఎట్లా కోపం వస్తారో అట్లా అనుకోండి. నాకు చాలా మంది లక్షల మంది ఉన్నారు. లక్షల మందికి స్పందించకుండా పాలతో 1-2 లతక రోటికి స్పందిస్తా అని మన వాళ్ళు ఫీల్ అవుతారు. నిజానికి అది తప్పే. కానీ ఎప్పుడైనా కూడా నా కొడుకు నేను పొగడాను కదా, నా కొడుకు గొప్ప ఇట్లా అని. ఎవడన్నా వచ్చి అట్లా చేస్తే అర్రే నా కొడుకు అని తిడతా కదా, సేమ్ అట్లా అనుకోండి. మీరంతా కూడా నా వాళ్ళ కోసం నేను స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదు. ఆల్వేస్ నా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం. అట్లనే మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం, మీ అందరి బ్లెస్సింగ్స్ నా పిల్లల పైన ఎప్పుడు ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటా. ఎప్పుడు అట్లనే మా పిల్లల పైన మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేమ, ఆదరణ పెట్టేయండి. ఎందుకంటే మన కోసం కంటే మన పిల్లల కోసం మనం కోరుకోవాలి. మీ దగ్గరైనా సరే, ఆ దేవుడి దగ్గరైనా సరే, సేమ్ అట్లా అదే కాన్సెప్ట్. కాకపోతే 1-2 సార్లు మనము ఊరుకున్నా కూడా 3వ సారి 4వ సారి ఊరుకోవద్దు.
అప్పుడే ముడుచుకొని పోతారు. తోక, చేతులు, కాళ్ళు అన్నీ ముడుచుకొని పోతారు పక్కకి. లేకపోతే ముడిపించి పంపించాలి. ఎప్పుడు అట్లనే ఎగరనీయకూడదు కొందరిని. అందుకోసం అప్పుడప్పుడు అట్లా రెస్పాండ్ అవుతుంటా. ఏమనుకోకండి. పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. ఒక రౌండ్ వేసుకొని వస్తాం పోయి. పట్టేసాం దమ్మర పుట్ట. ఫుల్గా ఈ గారికి చల్లగా ఉంది నాన్న. నువ్వు పెట్టుకోము ఏం కదా ఎండ నాకేం వస్తుంది. ఎండ వస్తుంది ఏదో నువ్వు పెట్టుకో చెప్తా. కింద ఎండ ఉంది కింద ప్రాంతం చెప్తా. పెళ్లి కావాల్సినాడు కాదు, ఆడపిల్లలు వస్తాం మనం. అట్లా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు అన్నింటిలో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఒక ట్రిప్ అయిపోయినాయి. మస్తు కాయలు వచ్చేసినాయి ఈసారి. అయ్యో మస్తు వచ్చినాయి కాయలు. ఇది అప్పుడే పెరిగిపోయింది. వస్తూనే ఉంటుంది అమ్మది. కాదు నాన్న, రోజు పెరిగినా కూడా 2-3 రోజులకు వస్తారు. అన్నీ తేడానే ఉంటుంది అన్న. ఇంత పూలు ఇట్లా నెత్తిలో మల్లెపూలు పెట్టుకుంటే అయితే జుట్టు అంతా వాసన, మల్లెపూలు వాసన. అది ఇంకా వాసన రావట్లేదు. ఇంకా బాగా వాసన వచ్చేది ఉంటుంది. అదేందమ్మా, అది వేరే రకమా? ఇవేమో ఇది మల్లె, అది కూడా మల్లె. ఇది ఇంకా పెద్ద మల్లె. ఇంకా ఫుల్ వాసన వస్తుంది మమ్మీ. అది ఇట్లా ఎట్లా అది ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటి దాకా రావాలి. కాయలేనా చెట్టు నిండా? ఇగో తెంపేసరికి అన్ని కాయలే మమ్మీ. మల్బరీ రైస్ మొన్న వర్షం పడి మనకి ఇది కాలిపోయింది. అదేమంటారు? అది ఎంసీబీ మమ్మీ. ఎంసీబీ ఏదో కాలిపోయిందంట. ఇక డైరెక్ట్ చూడండి తొట్టి, మనం వేసిన తొట్టి. ఒక చుక్క కూడా నీళ్ళు పోకుండా. ఇగో బర్డ్స్ కూడా తాగుతాయి నా నీళ్ళ మంచిగా. ఇందాక ఇంట్లో తూనికలు ఇట్లా వచ్చిపోతుంది. ఇగో మనీ ప్లాంట్ కూడా వస్తాయి. కాటకాయలు తెంపిద్దాం అనుకుంటే ముదిరిపోయినాయి అంట. అవి ముంజాలు తెంపిద్దాం అనుకుంటే మావాడు ఛానల్లో ముంజాలు 20 పైన పెట్టచ్చు. ఇంకా కొన్ని రోజులు పడుతుంది అంటే కాదు, మా వాడు యాక్ పెడితే ఎవరైనా కనుక్కోలేరు. అసలు ఎవరికి తెలుస్తుందమ్మే అది రుద్రాక్ష చెట్టు ఉంటుందని. నేను కూడా కామెంట్లు చెక్ చేసి మన ల్యాండ్ ఉన్న తర్వాత మనకు తెలుసు కానీ లేదంటే రుద్రాక్ష చెట్టు ఆకు ఎవరికి తెలుస్తుంది? చూపిస్తూనే ఉంటాం కదా నా ఊరికే. అంటే అట్లా గెస్ట్ చేయలేకపోయారులేమో. అయితే ఇది మామిడికాయలు అయిపోయినాయి. నిన్న రాలినాయి. దీంతో ఒక పండు కూడా అయింది. ఈడ దింపుకొని ఇటు మోసుకొని పోయాకంటే ఆడ దింపుకొని ఇటు వచ్చి ఈడ దింపుకొని పోదాం. మా పెడదాం ఫస్ట్ బుట్టి. తండ్రి ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే చెప్పండి, మామిడి పండ్లు తీసుకొస్తా. చెప్పినా కదా మన వాళ్ళకి. ఇగో ఒకటి మాగిందనుకో ఇంకా పక్కన స్మెల్తో అన్నీ వచ్చేస్తాయి. ఇవి మాగుతాయా? కొట్టిగా తింటే ఉంచేయాలా మామిడికాయలు? మాగుతాయి. ఇప్పుడు ఇంట్లో వేస్తే మాగిపోతాయంట. తెంపుకో తెంపుకోని ఈ చెట్లోటి ఆ చెట్లోటి ఆ లాస్ట్. ఉసిరి చెట్టు కూడా పెద్దదైనట్టుందమ్మే. మన బేనిస్కాయ ఊరికేనన్నా తీసేసిన, అవి అవ్వలే. ఇగో అన్న ఇవి బాలే ఇంకా. బా ఏం సైజు వస్తున్నాయిరా మలుగుబా. అయినా మన దగ్గర కాయ మాత్రం ఎంత సైజు కాయలు ఇవి. కానీ ఇంకో ఆ చెట్టు అంత అవ్వాలి మమ్మీ. ఆ చెట్టు అంత అవ్వాలి. ఆ చెట్టు అంత అయ్యి అప్పుడు కాపు వచ్చింది అనుకో మమ్మీ. అప్పుడు ఒక లారీడ్ వెళ్తుంది. కాదు అంత పెద్దగా ఇప్పుడు నాకు వీటిలో ఏవి తెంపాలో ఏది తెంపొద్దు అర్థమైతే లేదు అసలు. నీలంకాయలు నీలంగా పులిహారమేమో ఇవి.
హైదరాబాద్లో మామిడి తోట. ఇగో అంటు మామిడికాయలు. అబ్బా మమ్మీ అసలు అనుకున్నావు మమ్మీ ఊర్లోనే మామిడి తోటలు లేని స్టేజ్ నుంచి ఊర్లో ఎందుకు లేవరా మామిడి తోటలు? అత్తగారికి లేవులే కానీ నాన్న మంచిగా వచ్చింది ఎవరు అంటే అటికి మాడాకు. మీరేమో కాదంటారు పప్పులు వేసుకునేకంటే. చాకులు ఎందుకు ఈ జామకాయలు లేవా? మొన్న చూడలేదు తెలిసింది. అరే ఆ చెట్టు చూడలే కదా అని. దీనికి లేవు మమ్మీ. దీనికి ఏమైంది? చెడబట్టిందా లేకపోతే ఏంది? అన్నీ తినేస్తున్నాయి. పురుగేదన పట్టింది మమ్మీ. చివరిలో పోతున్నాయి చూడు. చూద్దాం చూపిద్దాం. దానికేమో అంతలాగా వచ్చింది అది మోగు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క బలంతో వస్తుందా? అబ్బాయి ఏం భలే వచ్చింది గమ్మత్తుగా. చాలా పండు మమ్మీది. దీనికి ఉన్నాయిగా మమ్మీ. అంటుమాటకాయలు 4 చెట్లు పెట్టారు. ఒక చెట్టు పెట్టమంటే పచ్చడి కోసం ఒక చెట్టు పెట్టమంటే ఇది కూడా బేనిషా ఉన్నట్టుంది. ఇక కాయలు వచ్చినాకనే తెలవాలి. ఇక మనకి బేనిషాలు కూడా 4 చెట్లు ఉన్నట్టున్నాయి. ఇగో ఈ పెద్దగానే ఇక కాయలు కంటికి కనిపిస్తానే లేవు. బేనిషానే లేదన్నా. బేనిషా ఇది మార్కెట్లో జరిగిందని ఇది మమ్మీ అంటి మామిడికాయలు. ఈ 2 రకాలే ఉన్నట్టు మమ్మీ. అంటి మామిడికాయలు అవి. ఇది మమ్మీ ఇది వేరే. ఇది నీలం. కింద ఉన్నాయి చూడు పెద్ద కాయలు 2. ఇగో పుల్లారం కాయలు ఉన్నట్టున్నాయి. ఏమేమి కాయలు ఉన్నాయమ్మా? ఇంతకు మన దాంట్లో 60 కాయలు ఉన్నాయి. 60 చెట్లు ఉన్నాయి కానీ మొత్తం 60 చెట్లు అయితే ఉన్నాయి. 60 చెట్లు ఉన్నాయి. 30 రకాలు ఇవి ఉన్నాయి. ఇగో ఇవి మాగిపోతాయి ఇప్పుడు. ఇవి చంపుకొస్తా. నేను ఎతకరాలేనుగా, నువ్వు తెస్తావు మరి. వస్తాం. ఇప్పుడు వద్దులే అమ్మా, అవన్నీ ఒకరోజు చేస్తున్నాం. ఇప్పుడు పండనే మాత్రం ఇగో డ్రిప్ పడ్డది గది మన చెట్లకు నీళ్ళు అయినా కూడా వీటికి కాయలు చూడండి. గాలికి ఇదంతా ఇచ్చుకపోయింది. ఇది కట్టాలి నాన్న, పెద్ద కర్ర నడిపించి. ఇదో మొత్తం ఇచ్చుకపోయింది. అక్కడ చూసుకోండి. కాదు ఆ చెట్టు ఏంది అట్లా పోయింది? కాదు ఆ చెట్టు ఏంది అట్లా పోయింది? పట్టిందా ఏంది? బాగుండే కదా నా పచ్చగా. డాడీ ఏ కాయలు మాగిందన్న డాడీ? ఈ చెట్టుదేనా? 2 కాయలు మాగిన ఈ చెట్లు అన్నాడు. ఇగో ఇగో ఇవేనా? బా మాగింది నానా. అంత తెంపుతున్నా? ఇంచు మా మాడికి. మాగింది చూడు. బా టేస్ట్ ఉంది చూడు. నా తిన్నాను మస్తుంది. బాగుందా? మస్తుంది నాన్న. ఇవన్నీ మాగిపోతాను ఇక. చెట్టులో మాగిన పండు ఎట్లుంది? మన చెట్లో ఫస్ట్ ఖాతా తీస్తున్నా. ఎంత ఆనందంగా ఉందో.
ఒక చెట్టుకే మొత్తం బుట్ట నిండిపోయింది కదా మమ్మీ. ఒక చెట్టుతోనే బుట్ట నిండిపోయేటట్టుంది మమ్మీ. ఇది లేతగా ఉన్నాయి. ఏ ముదిరి ఏది లేత అసలు తెలుస్తలేవురా. ఫస్ట్ డే వచ్చినాయి, లాస్ట్ డే వచ్చినాయని. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి అసలు చెట్లో. ఇంకా 50 కాయలు ఉన్నాయి. కాయలు ఇంకా 50 ఉన్నాయన్నా. ముదిరిపోయి ఉండాలి మమ్మీ. ముదరలే మమ్మీ. ముదిరింది ఇట్లా అయింది ఏమన్నా. ఇది దీనికి ఇంత ఎరువు పాడబోసినంటే బాగుంటుండేనేమో. బర్రెపోయాడా ఏదైనా వేసిన ఇక్కడ ముదిరి కాడ ముదిరింది, ముదర కాడ ముదరలే. అవి ఉండనే తర్వాత దింపుదాము. ఇది కూడా కాయ దింపుదాం. ఏడో అంటిమాడి చెట్టున్నాను. ఎన్ని అంటిమాడి చెట్టున్నాను? అదే నువ్వు అన్ని చూసినావన్నీ అంటిమాడి అది ఇది అంటారు. 3 పేర్లే చెప్తున్నావు. అదే అంటిమాడి చెట్టున్నాను. అది పరువు లేదు మమ్మీ. వాళ్ళు టీ కోసే వాళ్ళు టీ కోసుకొని వేసుకుంటారు. టీ ఆకు అట్లుంది. చాలదు మమ్మీ. నువ్వు 2 చెట్లకే బుట్ట ఒక చెట్టుకే బుట్ట నిండిపోయింది. ఇంకోసారి తెంపుకోపోదామా? ఇంకోసారి తెంపుకోదాం. అవి మాగా పెట్టుకుందాం ఫస్ట్ సార్లు. ఇవి మాగితేనే ఇవి తినగలుగుతాం మమ్మీ. ఎన్ని ఉన్నాయి చూడు. ఇది తినలేమారా? ఒక రోజుకి వేసేస్తాం. ఒక రోజుకి ఏడేళ్ళగలుగుతాము. ఇంకోటి సైజు ఉంటాయి. ఇవి పట్టుకో. ఈ జీడు పడింది అనుకో అంతే. ఇక చాలా ఉండని ఇంకా సైజ్ అయితే ఏమో. ఈ ముదిరినాయనా ఫస్ట్ ట్రిప్పులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ట్రిప్ వస్తున్నాయి. ఫస్ట్ మేమే మామిడికాయలు తింటున్నాము. మీరు కూడా తినలే ఇంకా. అది ఏడమోయగలుగుతావు నువ్వు. నేను ఇటు ఎత్తుకుంటుంటే అటు పోతుంది ఇది. అబ్బా అబ్బా ఏముండగా స్వామి. అమ్మా ఇది కూడా ముదిరినట్టున్నాయినా. బొచ్చడి కాయలు మమ్మీ నువ్వు తెంపినావంటే. ఈ చెట్టు ఆ చెట్టు అన్ని చెట్లు అవే. పక్కవే రమ్ముడు. ఇంకా గుట్టి నీకే ఇది ఇచ్చేనా పనసకాయ? నలిగిపోతాయి. మామిడికాయలకి ఏం రాకుండా. మా అమ్మ ఇట్లా సైజు కాయలు తెచ్చి మాడబెడుకుంటానన్న ఫస్ట్లోనే. 15 కిలోలు ఉంది. ఇదో ఇప్పుడు అట్లా గుర్తొస్తుంది నాకు.
ఇవి రసాలు ఇంత పెద్దగానే ఇంకా అయితే అవి ఇగో అవి బేనిషా ఉండని. బేనిషా ఇవి అవునే ఇంకా పెద్దగా అయితే బేనిషానేనా? ఏ డౌట్ వస్తుంది చూద్దాంలే పెద్దగా అయితే. బేనిషా బేనిషా కాదు బేనిషానే. బేనిషా ఉన్నట్టు ఉంది కానీ ఇక్కడ పెట్టినా ఇగో ఈ కాయనా నా బేనిషా కాదు. అది పడ్డా అనుకో పుండు అవుతుంది. చేతి మీద పడ్డది. చేతి మీద పడితే ఏం కాదు. ఈ పక్కన అవి కాలేదు ఇంకా. వీటితో పాటు మాగినాయి అంటే అయిపోయినట్టే కదా. అవి పచ్చిగా ఉన్నాయి, మక్కకుండా తెంపేస్తుంది అన్ని. తెంపునా మా ముదిరిపోయినాయి. తెంపు ఇది రెండు ఉండని ముదిరిపోయినాయి. ఇవన్నీ మాగిపోతాయి. మామిడికాయలు ఇవి వచ్చేసినాయి అది మార్కెట్లోకి. అవి రెండు ఉన్నాయిలే చిన్నకున్నాయి జర లేక ఇక అవి రెండు ఇక రెండు ఉన్నాయి. క్యాచ్ పట్టుకుంటావా? క్యాచ్ పడతావు నాన్న. దాన్ని నోట్తో పట్టాలి, చేతితో పట్టాలి. అయినా ఇవన్నీ అప్పుడు ఆ సైజు అవి సైజు కలర్ వస్తుంది, కలర్ వస్తుంది. అన్నీ తెంపేస్తున్నావు పచ్చివి. చెప్తే ఏది వినవు. నాకు తెలవదా రాముడు? అవి అట్లా పెట్టి ఎట్లా తీసుకెళ్తావు? ఏదైనా బ్యాగ్ అన్నా తీసుకురావాలి. అదే టిక్కీ అంట. అంకెం ఎన్ని ఎప్పుడు తెలుసు ఎప్పటికి? టిక్కీ అంట, అంకం అంట. లాస్ట్కి పోతాం అన్నాడు. ఆ టిక్కీ అంకం అంటుంటే మాకు అర్థమైతలే. ఎవరో వచ్చారు మా ల్యాండ్ దగ్గరికి. కొయ్యని కారు సౌండ్ వస్తుంది. పోన్లే ఇవి ఇద్దాం కొన్ని. ఎట్లా లేపుతావు? టిక్కీ తెస్తామంట. కూర్చో. కాదు టిక్కీ అంక తిను. కూర్చోనా? కూర్చో, నీడ కూర్చో. కూర్చోనా గడ్డ పైన? తిను. పుల్ల లేదు, నువ్వు తినలే. తిను, ఇటు పక్క కొరుక్కో. తీయగా అంత బాగుంది. మరి నేను చెప్పింది ఏంది? తీయ ఉంది. నువ్వు తినలే. రెండు అన్నా ఒకటే వెళ్ళిందిగా. అటు సైడ్ ఒకటి ఉంది చూడలే. ఎటు? రెండు ఉండేది అదే చెట్టుకు. నానా ఇంకొకటి మనం చూడలేరా?
అది నువ్వు తెచ్చేది మూట అయితే ప్యాక్ చేసేసినాం. అయిపోయిందండి. 30 కిలోలు వచ్చింది. ఇంకా పోవడమే. 3 చెట్లకు 30 కిలోలు తెప్పింది మా మమ్మీ. 30 అని ఎక్కువ ఉండు. 30 కిలోలు ఉంటుంది. ఎన్ని కాయలు ఎంచలే మన ఫస్ట్ హార్వెస్టింగ్. కాయలు ఉంటాయి అటు కాయలు 50 వరకు ఉండవు. 50కి ఎక్కువ ఉండవా? 60-70 కాయలు. మీరు ఒక రఫ్గా మీరు ఒక టేస్ట్ చేసేసి కామెంట్ పెట్టారు. తర్వాత మా మమ్మీ ఇంటికి పోయినాక ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.